వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ధర్మవరంలోని పురపాలక సంఘం కార్యాలయంలో స్వయం ఉపాధి సబ్సిడీ రుణాల దరఖాస్తుల పరిశీలన ఇంటర్వ్యూలు జరిగాయని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ బీసీ, ఈబీసీ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, కాపు, మెథర, కమ్మర కులాల కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలపై 15 మంది బ్యాంకు అధికారుల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. 1900 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇమాంలకు, మౌజన్లకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనం విడుదల చేయడం హర్షణీయమని ముస్లిం మైనార్టీ టీడీపీ నాయకులు తెలిపారు. చిత్తూరులోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మౌజన్లకు ఇచ్చే 3,000 రూపాయలను 5,000 రూపాయలకు, ఇమాంలకు ఇచ్చే 5,000 రూపాయలను 10,000 రూపాయలకు రంజాన్ నెల సందర్భంగా పెంచుతూ నిధులు కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. రాయదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా 4 మండలాల నుంచి 9 మంది మట్కా బీటర్లను అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. రాయదుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బీటర్ల వద్ద నుండి 1,82,345 రూపాయల నగదు, మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెంకటరమణ తెలిపారు. ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వీకోట శ్రీ వీరాంజనేయ స్వామి పుష్ప పల్లకి కార్యక్రమం ఉండటంతో ప్రత్యేకంగా సీసీ కెమెరా నిఘా ఉంచామని సీఐ సోమశేఖర్ రెడ్డి అన్నారు. చిత్తూరు ఎస్పీ ఆదేశాలతో డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా ఉంటుందని తెలిపారు. ఎవరైనా గుంపులుగా ఉన్నా, గొడవలు జరిగినా కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని గత ప్రభుత్వాలు మోసం చేస్తూనే వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జయంత్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసేందుకు బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయించారని మార్కాపురంలో రైతు సంఘం నాయకులు నిరసన చేపట్టారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వానికి చెందిన స్థలాలను ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కోటవరట్ల తహసీల్దార్ తిరుమల బాబు తెలిపారు. కైలాస పట్టణంలో ఆయన మాట్లాడుతూ 2019 అక్టోబర్ 15వ తేదీలోపు ఆక్రమించుకొని నివాసం ఉంటున్న వారికి రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం జీవో నెంబర్ 30 విడుదల చేసిందని అన్నారు. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో గ్రామ దేవత దుర్గమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు పరువుల ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. రాష్ట్రంలో గిరిజనులకు డోలీ కష్టాలు తప్పటం లేదు. సరైన రోడ్డు రవాణా సదుపాయం లేకపోవడంతో ఓ నిండు గర్భిణిని కుటుంబ సభ్యులు 4 కిలోమీటర్లు డోలీలో మోసుకెళ్లారు. ఆసుపత్రిలో జాయిన్ చేయించారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా మూలపేట పంచాయతీ పరిధిలోని జాజుల బందలో చోటు చేసుకుంది. తమ గ్రామానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. నరసన్నపేట పట్టణంలోని స్థానిక ఎల్ఐసి కార్యాలయం వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఉద్యోగ కార్యక్రమాల అనంతరం సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో భాగంగా మాట్లాడుతూ ఎల్ఐసిలో ఉద్యోగుల కొరత పెరుగుతుందని వివరించారు. ఎంతో పేరున్న ఎల్ఐసిలో ఉద్యోగుల నియామకాలు చేపట్టకపోవడం మిగిలిన సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేడు కన్నప్ప ధ్వజారోహణంతో శ్రీకాళహస్తీశ్వర బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. ముందుగా భక్తుడైన కన్నప్ప ధ్వజారోహణం మొదలవుతుంది. కాగా తరువాత మరుసటి రోజున శనివారం శ్రీకాళహస్తీశ్వరం ధ్వజారోహణం జరుగుతుంది. ఇందుకు ఆలయ అధికారులు ఆలయాన్ని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆలయంలోని దక్షిణామూర్తి సన్నిధి, చెంగల్ రాయ స్వామి, కాళ్ళభైరవ స్వామి ఉప ఆలయాలను వివిధ పుష్పాలతో అలంకరించారు.